వచ్చి వెళ్తున్నా కూర్చుని నమస్కారం అండి. సో జీవన్ హెల్త్ అండ్ వెల్నెస్ ద్వారా మేము కండక్ట్ చేస్తున్న ఈ యోగా సెషన్కి లాగిన్ అయ్యి చూసిన వారందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. అండ్ సో నా గురించి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకుంటానండి. నేను భరత్ కుమార్ అత్తే and I'm the managing director of this Sujeevan Health and Wellness Center. I have more than 10 years of work experience in the US. I worked as a research scientist and I have a MS PhD degree over there. And I came here with a vision to provide complete healthcare services, focusing on illness prevention, health promotion, and also decrease the morbidity and increase the lifespan of a person by using holistic and integrated approach. So with that vision and mission, we started the Sujeevan Health and Wellness Center. And today we are going to do yoga because yoga has a lot of health benefits. We all know, and scientific research has also proven that there are plenty of health benefits that we can utilize from this traditional yoga. And not just yoga, here in the Health and Wellness Center we also provide other aspects of health on which also helps in having complete whole health and wellness, which are like following good diet, good exercises, sleep, and reducing the stress. So these are the factors that actually influences anybody's health and wellness. So we also focus on those aspects as well. But for today, we are going to do this yoga session, which is specifically on decreasing or losing the weight. And whoever has obesity problems, they can use these yoga asanas for complete health and wellness and to decrease their weight. So just to introduce our yoga sir, యోగా గురువు గారి పరిచయం. పేరు సత్యనారాయణ రెడ్డి గారు, బిఎస్సి బిఈడి. వీరు RYT 200, RYT 500 అను 3 అంతర్జాతీయ ట్రైనింగ్ని పొందారు యోగా శిక్షణ సంస్థ నుండి. యోగా శిక్షణ ఇతని అనుభవం 8 సంవత్సరాలు గురు శిక్షణ పొంది గత 8 సంవత్సరాల నుంచి SCERT ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి రిసోర్స్ పర్సన్స్ శిక్షణ శిబిరాలన్నింటికి యోగా శిక్షణ నిర్వహించారు. గత వేసవిలో పాఠశాల స్థాయి రాష్ట్ర జట్టు ఎంపిక కొరకు జరిగిన రాష్ట్ర యోగా ఒలింపియాడ్లో జ్యూరీ మెంబర్గా పనిచేశారు. నిరంతరం గురువు గారిని అంటిపెట్టుకుని యోగా జ్ఞాన సంపాదన చేస్తూ ఉండడం వల్ల జ్ఞానం విస్తృతంగా పరుచుకుంటున్నారు. యోగా గురువు గారు పేరు ALV కుమార్, సైంటిస్ట్ in NFC, అంతర్జాతీయ యోగా శిక్షకులు, అండ్ ఆల్సో బ్రహ్మ విద్యాచార్యులు. ఇప్పుడు యోగా గురువు గారు సత్యనారాయణ గారిచే మనం యోగా పొందుతాము అండ్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఏం చెప్పుకుంటున్నారు? నమస్కారం అండి. మనం ఈరోజు టాపిక్ ఊబకాయం. నా గురించి భరత్ గారు చెప్పారు. ఊబకాయం అనేది ఈరోజు టాపిక్ గా మనము ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి, ఊబకాయం అసలు ఏర్పడడానికి కారణాలు, అది తగ్గించుకోవడానికి యోగా ద్వారా మనము ఎలాంటి ఆసనాలు చేయడం ద్వారా మనం ఆ సమస్య నుంచి దూరం కావడం, సమస్యను వదిలించుకోవడం జరుగుతుందని చెప్పుకుందాం. అయితే దాంట్లో ప్రధానంగా ఊబకాయం అంటే దాని అర్థము ఎత్తుకు వయస్సుకు తగినటువంటి నిష్పత్తి ఉంటుంది. ఆ నిష్పత్తిని మనము దాటితే, ఆ నిష్పత్తిని దాటితే అంటే అదనపు బరువును పొందితే కనుక దాన్ని ఊబకాయం అంటాం. అదనపు బరువు పొందడానికి కారణాలు ఇక చాలా సింపుల్ గా అందరూ చెబుతున్నది, మనము ఎక్కువ లోపలికి ఆహారాన్ని ఎక్కువ పంపి ఖర్చు తక్కువ పెట్టడం, అంటే ఏం పని చేయకుండా ఉండడం.
ఎక్కువగా శరీరానికి శ్రమ లేకుండా ఉంచడం వల్లనే ఎక్కువ ఈ ఆహారం ఖర్చు కాక తీసుకున్న ఆహారం మొత్తం క్యాలరీస్ ఖర్చు కాకుండా అవి నిల్వ కొవ్వు రూపంలో చేయబడడం ద్వారా మనం ఉపకాయాన్ని పొందుతున్నాం. అయితే ఇలాంటి అవసరాలు ఇప్పుడు మనిషి పనిచేసే అవసరం కూడా తగ్గిపోయింది. లేదా ఏ కంఫర్ట్స్ వల్ల సైన్స్ అండ్ టెక్నాలజీ పెరగడం వలన మనము పొందినటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనల్ని లేజీగా తయారు చేసి మనం పని చేయాల్సిన అవసరం లేకుండానే బతికేసేటువంటి అవకాశం మనకు కల్పిస్తుంది. ఈ కారణం కూడా కొంత దోహదం, మనం ఉపకాయం పొందడానికి కొంత దోహదం చేస్తుంది. పోతే ఆ పూర్తి ఇంకో కారణం ఏంటంటే పూర్తిగా ఆహారం మీద అవగాహన లేకపోవడం. అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, వయసుకు తగినటువంటి ఆహారము, తర్వాత మార్నింగ్ ఎలాంటి ఆహారం తీసుకోవాలి, సాయంత్రం ఎలాంటి ఆహారం తీసుకోవాలి, కనీసం కొన్ని విషయాలు కూడా మన పూర్వీకులు చెప్పారు. ఇవన్నీ కూడా పూర్వీకులు మన ఋషులు, వాళ్ళ యొక్క పుణ్య పురుషులు, ఆ ఋషు సాధువులు మనకి చెప్పి ఉన్నారు. బట్ మనం ఈ సైన్స్ యావలో పడిపోయి, విదేశీ వ్యామోహంలో పడిపోయి మనం వాటన్నింటినీ పక్కకి నెట్టేయడం ద్వారా ఈరోజు ఇలాంటి ఉపద్రవాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకనే మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ మన యొక్క మూలాలను వెతుక్కొని మన యొక్క పూర్వీకులు ఇచ్చినటువంటి ఆహార పద్ధతుల్ని మళ్ళీ మనం పునరుద్ధరించుకుంటే కనుక ఈ యొక్క ఉపద్రవాల నుంచి, ఈ ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతాం. అయితే ఈ అవగాహన లేకపోవడం అంటే ఏంటంటే మార్నింగ్ కనీసము పుల్లటి పళ్ళు తినాలి, మార్నింగ్ అసలు మన జీవితంలో చేరిపోయింది ఛాయ్ లాంటి ఒక ద్రవ పదార్థాన్ని తీసుకోవడానికి బాగా అలవాటు పడి ప్రతి కుటుంబం, అది ఉన్నత స్థాయి కానీ, మధ్యమ స్థాయి కానీ, అధమ స్థాయి కుటుంబాలు కూడా, ఆర్థిక వనరులు తక్కువగా ఉన్న కుటుంబాలు కూడా ఈరోజు ఛాయ్ తాగకుండా ఉండే పరిస్థితిలో ఆ ఛాయ్లో రెండు చెంచాల చక్కెర, ఒక గ్లాస్ ఛాయ్లో 2 చెంచాల చక్కెర అదనంగా చేరిపోవడం, ఆ చక్కెర చేసేటువంటి నష్టం అంత ఇంత ఆ నష్టం గురించి అసలు ఏం మనం అవగాహన లేకపోవడం. ఇక రెండవది ఏంటంటే మనం ఆహారం అనేది చాలా తక్కువ అంటే 50% మాత్రమే పొట్టలో నింపడం, 50% ఖాళీగా ఉంచడం, ఇలా కింద కూర్చొని పూర్వం మనం ఆహారం తీసుకునేది. అలాంటప్పుడు ఈ పొట్ట కుంచుకుపోయి అందులో కొంచెం ఆహారానికి స్థానం ఉండేది. ఇప్పుడు మనం ఆయన నిలబడి తినడం అనేది ఒక దురాచారంగా, ఒక ఆచారంగా మారేది, అది ఒక దురాచారం. తర్వాత మనం టేబుల్స్ మీద, కుర్చీల మీద కూర్చొని తినడం ద్వారా కూడా మనము ఈ పొట్ట ఈ దాని పరిమాణం తగ్గించేటటువంటి పని లేక అది ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటేనే సంతృప్తి చెందేటటువంటి పరిస్థితి ఏర్పడింది. పోతే ఇంకా తల్లిదండ్రులు అవగాహన లేకపోతే అది పిల్లలు తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చదువుకొని ఉంటారు కాబట్టి పిల్లలు ఇష్టాన్ని తల్లిదండ్రులను కాదనలేకపోవడం, తల్లిదండ్రులు తమ పూర్వ పద్ధతిలో నేర్చుకున్నటువంటి ఆహార పద్ధతుల్ని ఈజీగా వదిలేయమని చెప్పేసి ఇప్పటి పిల్లలందరూ కూడా, ఈ అధునాతన పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు ఫోర్స్ చేసి ఆహార పద్ధతుల్ని మార్చేసేదానికి అందరూ సుముఖంగా ఉండిపోయి కొత్త ఆహార అలవాటుని ఈజీగా, దాని యొక్క ప్రమాదాన్ని ఏమీ అంచనా వేయకుండా ఈజీగా స్వీకరించేయడం అదొకటి జరుగుతుంది. అయితే తర్వాత ఇంకోటి ఏంటంటే పిల్లలు చాలా మందికి తల్లిదండ్రుల యొక్క నిందించడం కాదు కానీ అవగాహన లేని వల్ల పిల్లల ఇష్టాల్ని ఆమోదించేసేయడం, పిల్లలు ఏది తింటారంటే అదే పెట్టడం. అంటే ఆహారపు పోషక విలువలు ఆహారం తినకపోయినా కూడా పిల్లల్ని బుజ్జగించు, బతిమాలు, బామాలు వాటిని నేర్పడం అనేది చేయకుండా వదిలేస్తున్నారు. ఇకపోతే ఆహారం 2 రకాలు ఉంటుందంటే అది ఒకటి గురు ఆహారం, ఒకటి లఘు ఆహారం. గురు ఆహారం అంటే బాగా బరువును పెంచేది, ఎక్కువ అరగడానికి ఎక్కువ సమయం పట్టేదాన్ని గురు ఆహారం అంటాం. లఘు ఆహారం అంటే బరువును తగ్గించేది, త్వరగా జీర్ణమయ్యేదాన్ని లఘు ఆహారం అంటాం. ఈ ఆహారాల ఈ పద్ధతులన్నీ కూడా మనకి ఆయుర్వేదంలో పూర్వం ఇచ్చారు మన వాళ్ళు. కాబట్టి మనం ఈ రోజుల్లో మనం ముఖ్యంగా అధిక బరువును తగ్గించుకోవాలంటే లఘు ఆహారాన్ని తీసుకోవడానికి ఇష్టపడాలి. దాని గురించి పూర్తి సమాచారం కావాలంటే మీరు ఈ సెషన్ తర్వాత మీరు మేము ఇచ్చేటువంటి ఫోన్ నెంబర్ సంపాదించవచ్చు. ఆ పూర్తి సమాచారం ఇక్కడ చెప్పడం అనేది సాధ్యం కాదు. పోతే ఆ సమస్యలన్నింటితో పాటు ఆహారం సమృద్ధిగా లభించడం, ఆహారం ఇబ్బడి ముబ్బడిగా లభించడం. అంటే మనం పూర్వీకులు తీసుకున్నటువంటి ఆహారం కంటే మనం ఎన్నో రేట్ల ఆహారం తీసుకునే అదృష్టం మనకు దొరికింది. అయితే అలా దొరికినటువంటి ఆహారాన్ని దుర్వినియోగం చేసి అధికంగా, అంటే కావాల్సిన దానికంటే అధిక క్యాలరీ ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం, తర్వాత ఆహారం అనేది ఒక టైం పాస్ కొరకు తీసుకోవడం, ఆహారం అనేది ఆకలి అయినప్పుడే కాదు, అసలు ఆకలి అయినప్పుడు కూడా ఇంకొక 10 నిమిషాలు
ఆలస్యం చేసి తీసుకోవాలి. ఎందుకంటే శరీరానికి ఓపిక నేర్పాలి. ఎమ్మటే టైం ప్రకారం తినడం, టైం ప్రకారం తినకపోతే ఏదో మునిగిపోయినట్టుగా ఆరాట పడిపోవడం అనేది ఈ రోజుల్లో బాగా జరిగింది. సాధారణంగా వాళ్ళందరికీ చేసేటువంటి పని. కానీ ఆహారం మనం అంటే టైం ప్రకారం తీసుకునే పద్ధతి అనేది చాలా తప్పు. అది ఇప్పుడు ఉన్నటువంటి ఈ కొత్త అధునాతనమైనటువంటి వైద్య విధానంలో మీరు టైం ప్రకారం తీసుకోండి చెప్పడం కూడా మనకు కొన్ని సమస్యలకు ఇదైపోతుంది, దారిస్తుంది. కాబట్టి టైం ప్రకారం కాదు, శరీరానికి ఓపిక నేర్పాలి. టైం ఒక రోజు ఒక పావు గంట లేట్గా తింటే తెల్లారి ఇంకా అరగంట లేట్గా తినా పర్లేదు, శరీరానికి ఓపిక నేర్పండి. పోతే తర్వాత ఆహారాన్ని అధికంగా ఉంది కదని చెప్పేసి ఆహారాన్ని అధికంగా తీసుకోవద్దు. ఎంత తీసుకోవాలో అంతే తీసుకోండి. 50% ఖాళీగా ఉంచండి. లేకపోతే రూక్ష ఆహారం అనేది కూడా ఇందులో ఒక పద్ధతి ఉన్నదండి. పూర్వీకులు మనం దీంట్లో ఆయుర్వేదంలో రూక్షాహారం అంటే శరీరాన్ని సన్నగా చేసేదాన్ని రూక్షాహారం అంట. శరీరాన్ని మనం మామూలుగా పిండి పదార్థం తీసుకున్నట్లయితే మీరు ఎంత మోతాదులో పిండి గ్లూకోజ్ తీసుకుంటారో దాన్ని సమానమైనటువంటి నీరు శరీరంలో పట్టి ఉంచుతుంది. కాబట్టి మీరు నీరు శరీరం పట్టినట్టుగా ఉండి మీరు కొంచెము అదనంగా లవ్గా కనిపిస్తుంటారు. ఈ రూక్షాహారం అనేది శరీరంలో నీరు నిల్వ ఉండకుండా శరీరాన్ని సన్నగా చేసేటటువంటి ఆహారం రూక్షాహారం అంటారు. పూర్వము ఈ సజ్జలు, జొన్నలు, తర్వాత రాగులు ఇవన్నీ కూడా వృక్షాహారం కిందకి వస్తాయండి. కాబట్టి వృక్షాహారం అనేది తీసుకోవడం ద్వారా మన శరీరాన్ని మనం యొక్క ఊబకాయం నుంచి తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. అది ఒక చిన్న ఉపయోగం మాత్రమే, అదే పూర్తి సంపూర్ణమైనటువంటిది కాదు. దాంతోపాటు మినరల్స్, విటమిన్స్ ఉన్నటువంటి పళ్ళని, కూరగాయలు అధికంగా తీసుకోవాలి. తర్వాత ఆహారం పొట్టని కూడా కొంచెం మనం మోసం చేయక తప్పదు. ఎట్లా మోసం చేస్తామంటే అది నిండినట్టుగా మనకు కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. గ్రెలిన్ అనే హార్మోన్ రిలీజ్ అయితే నిండినట్టు సంతృప్తి కలిగితేనే మనం ఆహారం తినడం బంద్ చేస్తాం. కాబట్టి అది నిండినట్టుగా మనకు సంతృప్తి కలగాలంటే సూప్ రూపంలో ఆహారాన్ని తీసుకోవడం, ద్రవ రూపంలో ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మనం కొంచెం నిండినటువంటి సంతృప్తిని పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. తర్వాత మాంసకృతుల్ని సరిగా తీసుకోకపోవడం వల్ల కూడా మనం ఈ క్రేవింగ్ ఫర్ ద కార్బోహైడ్రేట్, పిండి పదార్థాలని తీసుకోవాలన్నటువంటి ఒక ఆరాటం పెరిగిపోతుంది. పిండి పదార్థాలు అధికంగా తీసుకుంటే ఆటోమేటిక్గా బహు రూపంలోకి మారిపోయి ఒబెసిటీ చేస్తుంది. కాబట్టి పిండి పదార్థాలని తగ్గించేసి దాని స్థానంలో మాంసకృతుల్ని అధికంగా పెంచడానికి మీకు ఏవైతే మార్గాలు మీకు తెలుసో మీరు ఒకసారి రివైవ్ చేసుకోండి. మా సహాయం కావాలంటే మీరు సంప్రదించవచ్చు. ఇకపోతే ఈ పూర్తి వివరణ కొరకు మీరు ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ సంప్రదించినట్లయితే మీకు సమగ్రమైనటువంటి సమాచారాన్ని, పూర్తి అవగాహన పెంపొందించడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఊబకాయాన్ని తగ్గించడానికి మనకు సహాయపడేటువంటి యోగాసనాలని ఆచరిద్దాం. Stretch your legs. ఇలా ప్రిపేర్ చేయండి. ఈ ప్రిపరేషన్స్ అంతా కూడా ఇప్పుడు మేము ఈ నియమిత సమయంలో ఇవ్వడానికి కుదరదు కాబట్టి కొంత షార్ట్ కట్స్ ఇస్తున్నాం. మీరు పూర్తిగా యాక్చువల్గా రోజు 60 నిమిషాలు యోగా క్లాసు మీరు ఆచరిస్తే కనుక మంచి ఫలితం ఉంటుంది, సమగ్రమైనటువంటి ఫలితం ఉంటుంది. దీంట్లో ఈరోజు ఒక విషయం మీద మేము ఫోకస్ చేస్తున్నాం కాబట్టి మీరు ఇచ్చినటువంటి సమాచారం మొత్తం కూడా ఇది సమగ్రమైనదిగా మీరు భావించవద్దు. సమగ్రమైన సమాచారం అంతా కూడా మేము ప్రత్యక్షంగా మనం కలుసుకున్నట్టు మాట్లాడుకుందాం. లేదా మీరు సమయం ఫోన్ ద్వారా మీరు సంప్రదించవచ్చు, లేదా ఈమెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. ఈ ఫోన్ చేస్తాం, అది రికార్డ్ అవుతుంది. చేస్తాం, పైకి లేద్దాం. ఇలా పదాలు ఇలా ఉంచేసి చేతులతో ముందుకు నడవండి. ఇలా మోకాలు కింద అంచండి, ఇలా చేతులు కింద అంచి ఇలా పైకి వేసి చేతులు ఇలా పైకి గాలి తీసుకుంటూ పైకి ఇలా మనం చేసేది చేయబోయేది. ఇప్పుడు యోగా అనేది 6 క్రమాల్లో జరుగుతుందండి. ఇది ఆధ్యాత్మిక క్రమం అనేది, అంటే ఏమాత్రం అలసట, ఊపిరి యొక్క ఆక్సిజన్ డిమాండ్ పెరగకుండా మెల్లగా చేసేది. తర్వాత ఇది రోజులో మీరు 10 సార్లు అయినా 20 సార్లు అయినా మీరు ఖాళీ సమయాల్లో చేసుకోగలిగేది. మీ బరువును తగ్గించడానికి బాగా ఉపయోగపడేది కూడా. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. గాలి బాగా నింపండి, బ్రిస్క్ గా వదిలేస్తూ వెనక్కి, బాగా నింపుకుంటూ ముందుకి, బ్రిస్క్ గా వదిలేస్తూ వెనక్కి. ఇన్హేల్, ఎక్స్హేల్,
అందరూ ఒకసారి ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్. ఎస్ డ్రాప్ యువర్ హ్యాండ్స్. దీన్ని చాలా సార్లు చేయవచ్చు. దీన్ని చాలా రిపీటెడ్గా దీన్ని పదే పదే చేయవచ్చు. లెఫ్ట్ హ్యాండ్ ముందు పెట్టి చేసాము. ఇప్పుడు రైట్ హ్యాండ్ ముందు రైట్ లెగ్ ముందు గురించి చేస్తాము. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్. డ్రాప్ యువర్ హ్యాండ్స్. ఈ రకంగా ఈ షోల్డర్స్ కూడా ఫ్రీ చేయండి. దీన్ని విన్యాస పద్ధతిలో యోగా చేయడం అంటాం. ఈ విన్యాస పద్ధతి ఇక్కడ దక్షిణ భారతదేశంలో కృష్ణమాచార్య అయినటువంటి గురువు గారు ప్రవేశపెట్టారు. గురువు గారు కృష్ణమాచార్య అయినటువంటి 1934 ప్రాంతంలో ఉన్నటువంటి గురువు గారు మైసూరు యోగా ఆస్థానంలో రాజుగారి పిల్లలకి యోగా అనేటువంటి గురువు గారు. ఎస్. దీని తర్వాత మనం బాక్స్ బ్రీదింగ్. బాక్స్ బ్రీదింగ్ అంటే ఊపిరితిత్తుల్ని బాగా ఆక్సిజన్తో నింపడం ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెంచడము, ఊపిరితిత్తుల్లో నిల్వ ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ మొదలగు అవాంఛిత వాయువులు బయటికి పంపదాన్ని ఫోర్స్ఫుల్గా బలవంతంగా బయటికి పంపి ఆక్సిజన్ని బలవంతంగా లోపలికి నింపేదానికి చేసేటటువంటి దాన్ని బాక్స్ బ్రీదింగ్ అని. బాక్స్ అంటే ఇది ఈ యొక్క ఛాతి కుహరాన్ని బాక్స్ అంటున్నాం. ఇక్కడ ఈ బాక్స్ బ్రీదింగ్ అంటాం. ఈ బాక్స్ బ్రీదింగ్ ద్వారా మనం ఎముకలు కూడా బాగా స్ట్రాంగ్ అవుతాయి. ఎముకల యొక్క సాంద్రత పెరుగుతుంది. మీకు భవిష్యత్తులో ఎముకల క్షీణత అనేది రాకుండా కూడా ఇది కాపాడుతుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం పెంచడం అనేది ప్రధాన ఉద్దేశం. ఇక్కడ ఇలా చేస్తాం. మీరు ఒకసారి చూడండి. ఇన్హేల్, బాగా గాలి నింపేసి 3 సార్లు, ఒకసారి నింపేసి 3 సార్లు వదులుతాం. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. ఒకసారి చూడండి. ఇన్హేల్, గాలి తీసుకున్నాను, ఒకసారి వదిలేశాను, మళ్ళీ తీసుకోవట్లే, ఇప్పుడు అలాగే ఆపెట్టాను, ముందుగా మూడోసారి మొత్తం వదిలేశాను. దీన్ని స్పీడ్గా చేసేటప్పుడు మధ్యన తీసుకోవద్దు. ఒకేసారి తీసుకొని 3 సార్లు వదలడమే. ఆ విషయాన్ని గుర్తుపెట్టి ఇలా మనం చేసుకోండి. ఇలా చేసేటప్పుడు పూర్తి పాదం నేల మీద ఆనాలి. తర్వాత ల్యాండ్ అయ్యేటప్పుడు మోకాళ్ళు తప్పనిసరిగా వంచాలి. మోకాళ్ళు నిటారుగా ఉంచకూడదు. అలా ఉంచినట్లయితే మోకాళ్ళ మీద ప్రెషర్ పడి మోకాళ్ళు లేచి మోకాళ్ళు నుంచి వస్తాయి. కాబట్టి మోకాళ్ళు ఉంచాలి. ల్యాండ్ అయినప్పుడు మోకాళ్ళు ఉంచాలి. పూర్తి పాదాన్ని ఆనించాలి. ఒక్కసారి గాలి పీల్చుకొని 3 సార్లు, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి వదిలేయాలి. మళ్ళీ మధ్య తీసుకోవడానికి అవకాశమే లేదు. ఒక్కసారి నింపేసి 3 సార్లు వదలడమే. మూడోసారి వరకు లోపలికి లాగుతాం. ఎస్, రిలాక్స్. ఇలా మీరు చేసిన తర్వాత మీ యొక్క ఈ కాళ్ళలో ఉన్నటువంటి కండరాలు సంకోచన స్థితిలో ఉంటాయి. కాబట్టి ఆ కండరాల్ని ఇలా ఫ్రీ చేసి ఆ సంకోచ స్థితిని మళ్ళీ రిలాక్స్ స్థితిలో తీసుకురావడం జరగాలి. ఎలా చేస్తారు? ఇలా మడమెత్తి చేయాలి. అలా మడమ పైకి ఎత్తి పాదాన్ని ఫ్రీ చేస్తూ ఉండాలి. అలా చేయడం ద్వారా మనం ఈ కుంచుతున్న కండరాల్ని రిలాక్స్ స్థితిలో తీసుకొచ్చి వాటిలో రక్త ప్రసరణ పెంచడానికి ఉపయోగపడుతుంది. ఎస్. నా ఫ్రీ యువర్ రైట్ లెగ్. ఇలా రైట్ లెగ్ని గాలిలో ఊపేసి మనము బ్యాలెన్సింగ్ పోస్చర్స్ చేస్తున్నాం. ఎస్, రైట్ లెగ్, హోల్డ్ ద రైట్ లెగ్ విత్ రైట్ హ్యాండ్, బోత్ నీస్ టుగెదర్. ఇలా 2 మోకాలు ఒక దగ్గర ఉండాలి. తర్వాత ఈ కాలు చాలా స్థిరంగా ఉండాలి. కింద ఉన్నటువంటి సపోర్టింగ్ లెగ్ స్థిరంగా ఉండాలి. ఈ రకంగా చేయడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి గ్లూటియస్ మజిల్స్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొవ్వు కరగడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది బ్యాలెన్సింగ్ చేసుకుంటూనే ఈ రకంగా ఈ గ్లూటియస్ మజిల్ అనేది మన రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ లో చాలా సమస్యలు కలిగిస్తుంది. వెన్ను నొప్పి రాకుండా కూడా కాపాడుతుంది. యోగా అనేది సమగ్రమైంది. ఇక్కడ మనకి ఇలాంటివన్నీ బాడీని ప్రిపేర్ చేసిన తర్వాతనే మనం ఏదైనా చేయాలి. రోజువారీగా బాడీని ప్రిపేర్ చేసే కార్యక్రమం తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చేయకుండా సరాసరి మనం ఉపకాయాన్ని తగ్గించేటువంటి కొన్ని ఆసనాల్లోకి వెళ్ళలేము. ఏ ఆసనాల్లోకి వెళ్ళలేము. కానీ బాడీ ప్రిపరేషన్ అనేది వెరీ మస్ట్ అండ్ షుడ్ అన్నమాట. ఎస్, ఇప్పుడు ఈ ఎడమ కాల్ని మీద బరువు పెట్టారు కాబట్టి ఆ కండరాలను మీరు సడలింప చేయండి.
ఇలా చేసిన తర్వాత ఎడమ కాలు ఇలా గాలిలో ఊపేసి ఎడమ కాలుని ఎడమ చేతితో పట్టుకొని ఇలా కుడి చేయిని ఇలా అయినా పెట్టవచ్చు. మీరు అవసరమైతే మీరు కుర్చీతో కూడా కుర్చీని పక్కన పట్టుకోవచ్చు, లేదా ఇలా గోడ ఉంటే గోడ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు. మీరేం దానికి హైరాణ పడద్దు. రెండు మోకాలు ఒక దగ్గర ఉండాలి. వెనక వెనక మడిమ హీల్ ఏదైతే ఉందో ఆసనానికి ఆనుకొని ఉండాలి. ఇలా పట్టుకొని ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా కూడా ఉండొచ్చు. ఎస్, రిలాక్స్. ఎస్, బాక్స్ బ్రీదింగ్ 2. బాక్స్ బ్రీదింగ్ లో ఇప్పుడు రెండవ దాంట్లో ఇలాగ చేతులు ఇలా మూవ్ అవుతుంటాయి. ఒక్కసారి గాలి తీసుకొని ఇలా వచ్చినప్పుడు ఓపెన్ గా ఫిస్ట్ ఓపెన్ చేయాలి. ఇక్కడ వచ్చినప్పుడు ఫిస్ట్ ఫామ్ చేయాలి. ఈ ముష్టి ఇక్కడ ముష్టిని ఏర్పరచాలి. ఇక్కడ చేతుల్ని ఇలా ఫ్రీగా వదిలేయాలి, ఇలా ఓపెన్ చేయాలి. ఎస్, ఇన్హేల్, మీరు ఇలా ఇలా అనుకున్నప్పుడు ఇలా చేతులు దగ్గరకు వచ్చినప్పుడు ఈ ప్రాంతంతో ఈ యొక్క రిబ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎముకల్ని కొంచెం తాడించాలి. ఇలా తాడించాలి. ఇలా తాడించడం ద్వారా లోపల ఉన్నటువంటి ఊపిరితిత్తులో ఉన్నటువంటి చాలా లక్షలాది కోట్లాది చిన్న చిన్న సంచులు ఉంటాయి. ఆ సంచులన్నింటినీ కూడా కొన్ని సంచులు మనము పని చేయకుండా ఇన్ఫెక్షన్ గురవుతుంటాయి. వాటిని పని చేయించడానికి, వాటిలో ఉన్నటువంటి ఆ జడత్వాన్ని తీసివేయడానికి ఈ రకంగా ఇలా తాడించడం అనేది చాలా అవసరం అవుతుంది. ఎస్, రిలాక్స్. Yes, now hold right leg in the air, right leg in the air. Hold the right leg with the left hand. ఇలా చేయి ఇలాగా చూసుకోవచ్చు. ఈ బ్యాలెన్స్ కొత్తగా మీరు బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేరు కాబట్టి మీరు ఇలా గోడనైనా పట్టుకోవచ్చు, ఇలా కుర్చీనైనా పట్టుకోవచ్చు. పట్టుకోవచ్చు. కొత్త వాళ్ళు ఇలా చేయొచ్చు. పెద్ద వయసు వాళ్ళు, కొత్త వాళ్ళు కాళ్ళలో ఏదైనా డిఫెక్ట్ ఉన్నా కూడా, చిన్నపాటి నొప్పున్నా కూడా ఈ రకంగా మీరు యొక్క బ్యాలెన్స్ ని కాపాడుకోవడానికి ఇలా కుర్చీ సహాయం తీసుకోవచ్చు, గోడ సహాయం తీసుకోవచ్చు. నో ప్రాబ్లం. ఎస్, మీరు ఎడమ కాళ్ళ మీద బరువు పెట్టారు కాబట్టి ఎడమ కాళ్ళని ఇలా ఫ్రీ చేయండి. ఎడమ కాళ్ళు ఇలా గాలిలో ఇవ్వండి. ఎడమ కాళ్ళని కుడి చేతితో పట్టుకోండి. 1 2 3 4 5 6 7. ఇప్పుడు బాక్స్ బ్రీదింగ్ 3. ఇప్పుడు ఇంతకుముందు ఇలా చేతులు అరచేతులు ఇలా మూవ్ అయినాయి. ఇప్పుడు ఇలా ఓపెన్, ఇలా క్లోజ్. సేమ్ టు సేమ్, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఎస్, ఇన్హేల్. ఈ ప్రాంతంతో యొక్క పక్కటెముకల్ని తాడిస్తాం. ఈ ప్రాంతంలో మోకాల్లో ఉంచడం, ల్యాండ్ అయినప్పుడు మోకాల్లో ఉంచడం, పూర్తిగా పాదాన్ని ఆనించడం అనేది మీరు మరవద్దు. ఇలా చేతులతో పక్కటెముకల్ని తాడించడం కూడా చేయాలి. ఒక్కసారి తీసుకొని 3 సార్లు వదలడమే చేయాలి. మధ్యలో పీల్చుకునేది లేదు. ఒకసారి తీసుకొని 3 సార్లు వదలడం, 3వసారి పూర్తిగా పాలించడం. రిలాక్స్. Yes, now for your legs, thigh muscle, calf muscle. ఇలా ఆక్సిజన్ నింపడం ద్వారా శరీరాన్ని పూర్తిగా తదుపరి భంగిమల కొరకు మనం తయారు చేసుకుంటూ ఉన్నాం. టెస్ట్ ఆఫ్ మనం వెనకకి కాళ్ళని వెనక్కి చేసేటువంటి భంగిమలు చేసాం. ఇప్పుడు మళ్ళీ అవసరం తీసుకుంటాం. టెస్ట్ ఆఫ్ ముందుకు ఇప్పుడు కుడి కాళ్ళు ఇలా ఫ్రీ చేయండి.
Just lift your leg from front side up maximum. చాలా పై 1 2 3 4 5 6 7. ఇక్కడ కూడా మీరు కుర్చీ సాయం తీసుకోవచ్చు అని చెప్పారు. కుర్చీ సాయం ప్రతి భంగి వల్ల కూడా తీసుకోవచ్చు. మీరు ఏది ఒంటి కాలు మీద చేసేవి కానీ ఒంటి కాలు మీద చేసేవి మరీ ముఖ్యంగా మీరు కుర్చీ సహాయం తీసుకోవచ్చు, గోడ సహాయం తీసుకోవచ్చు. Yes, left leg in the air. Lift the left leg from front side. మీరు గోడ వైపు తిరగండి. ఇలా తప్పనిసరిగా కింది కాలు స్ట్రైట్ గా ఉండాలి. గ్లూటియస్ మజిల్ మీద చాలా స్ట్రెంత్ పడుతుంది, చాలా ఫోర్స్ పడుతుంది. ఇలా తొడ కండరం మీద కూడా చాలా ఫోర్స్ పడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పేరుకున్నటువంటి తొడ కండరం కానీ ఈనాడు చుట్టూన్నటువంటి కండరాల్లో పేరుకున్నటువంటి కొవ్వుని కరిగించడానికి కూడా కొంతమేరకు ఉపయోగపడుతుంది. బట్ దీని యొక్క ఉద్దేశము నడుము నొప్పి తీసేయడానికి బాగా ఉపయోగపడుతుంది. బ్యాలెన్సింగ్ మెయింటైన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొవ్వుని కూడా కరిగించడానికి ఉపయోగపడుతుంది. అక్కడ ఉన్నటువంటి కండర కణజాలము బాగా బలంగా తయారైతే ఆ కణజాలం మధ్యన పేరుకున్నటువంటి కొవ్వు కణాలని కొవ్వు సంచుల్ని కండర కణజాలము నొక్కేస్తుంది. లాజిక్. కాబట్టి కండర కణాలని స్ట్రెంథెన్ చేయడం అనేది ఇక్కడ మనం చేస్తున్నాం. ఎస్ నెంబర్ 4 బాక్స్ బ్రీదింగ్ నెంబర్ 4. ఇలా మనము గాలిలో స్విమ్మింగ్ చేస్తున్నట్టుగా చేస్తాం. ఇప్పుడు గాలిలో స్విమ్మింగ్ వితౌట్ వాటర్ స్విమ్మింగ్ చేసినంత బెనిఫిట్ కలుగుతుంది. ఇన్హేల్, ఒక్కసారి గాలి తీసుకొని 3 సార్లు వదలండి. అంటే ఇంకా మార్పేం లేదు. ఒక చెయ్యి వాలిపోతుండగానే ఇంకో చెయ్యి అటు నుంచి ఆటోమేటిక్గా లేస్తూ ఉంటుంది. మీరు పాదం మొత్తం ఆనడము, తర్వాత మొహాలు వచ్చడం అనేది అది మాత్రం మానవద్దు. చెయ్యి ఒకటి వాలిపోతుండగానే ఇంకో చెయ్యి లేస్తుంటుంది. ఒకేసారి గాలి నింపుతాం, 3 సార్లు జంపింగ్ లోనే వదులుతూ ఉంటాం. ఇది మీరు నీరు లేకుండానే స్విమ్మింగ్ చేసినంత మీ యొక్క భుజ కండరాలకి నీరు లేకుండానే స్విమ్మింగ్ చేసినంత సంస్కారం కలుగుతుంది. ఎస్, స్టాప్. దీంట్లో రివర్స్ చేతుల్ని రివర్స్ లో స్విమ్మింగ్ చేసినట్టుగా కూడా చేయొచ్చు. ఎస్, ఫ్రీ యువర్ లెగ్స్, థై మసిల్, కాఫ్ మసిల్. ఇప్పుడు వృక్షాసన చేద్దాం. ఎస్, రైట్ లెగ్ ఇలా ఉంచుకోవచ్చు. అవసరమైతే కుర్చీ సాయం తీసుకోవచ్చు. మీరు కొంచెం మీకు అనుభవం ఉన్నట్లయితే బ్యాలెన్స్ సరిగా ఈజీగా మీరు నిలుపుకోగలిగినట్లయితే ఇలా కూడా చేయవచ్చు. 1 సో ముందున్నటువంటి ఒక 5 ఫీట్లు లేదా 6 ఫీట్ల దూరంలో ఉన్నటువంటి ఏదైనా ఒక బిందువు వద్ద మీ దృష్టిని కేంద్రీకరిస్తే మీ యొక్క బ్యాలెన్సింగ్ నిలుపుకోవడం చాలా ఈజీ అవుతుంది. 3 4 5 6 7. దీన్ని రిపీటెడ్ గా 2 సార్లు చేయొచ్చు, 3 సార్లు చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ 7 వరకే కౌంట్ 7 వరకే చేయాలి. రిపీటెడ్ గా 3 సార్లు చేయండి, 4 సార్లు చేయండి. ఎన్ని సార్లు చేసినా అంత బెనిఫిట్ తప్ప తక్కువే, మీకు నష్టం జరగదు. లెఫ్ట్ లెగ్ ఇలా చేస్తున్నప్పుడు ఈ ఎడమ మోకాలు పూర్తిగా ఎడమ వైపే చూస్తూ ఉండాలి. ఈ హ్యామ్స్ట్రింగ్స్ పాదం అనేది పూర్తిగా గజ్జల ప్రాంతం దాకా పైకి జరిగి ఉండాలి. చేతులు మీరు ఎలా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అవసరమైతే చైర్ తీసుకోవడానికి ఏమాత్రం మొహమాట పడద్దు. ఇలా స్ట్రైట్ గా ఉండడం, ఈ వెన్నుపూస యొక్క ఆ వంపుని గౌరవించడము, ఇలా అవసరమైతే పొట్టని కొంచెం ముందుకు నెట్టడం అనేది ఇక్కడ రెస్పెక్ట్ ద కర్వ్ ఆఫ్ యువర్ బ్యాక్ బోన్. జస్ట్ రిలాక్స్. స్ట్రెచింగ్స్ కూడా ఇందులో నిలబడి చేసే ఆసనాలు స్ట్రెచింగ్స్ కూడా ఉంటాయి.
ఇక్కడ పూర్తి 60 నిమిషాల క్లాస్లో స్ట్రెచ్చింగ్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పుడు నేల మీదకి వెళ్ళి మనము ముందు తర్వాత వచ్చినటువంటి ఆసనాలు చేద్దాం. ఇన్హేల్, గాలి తీసుకొని ఇలా చేతులు పైకి లేపి బాగా ఊపిరితిత్తులో బాగా గాలి నింపి ఇలా మడపలు పైకి లేపాలి. మడపలు పైకి లేపి ఇలా గాలి తీసుకొని ఇలా గాలి వదిలేస్తూ బాగా నింపేసి ఉంటాం కదా, నింపేసి ఆపెట్టాలి. వదిలేస్తూ ఇలా కిందికి వెళ్ళినప్పుడు మోకాలు వంచాలి. ఈ యొక్క ఛాతీని తొడలను తాకుతున్నట్టుగా ఉండాలి. చేతులు వెనక నుంచి చాలా పైకి లేపుతూ ఉండాలి. చేతులు ఎంత పైకి లేస్తే మీ యొక్క షోల్డర్, ఫ్రోజన్ షోల్డర్ సమస్యకు అంత దూరంగా జరుగుతున్నట్టుగా లెక్క. ఇది ప్రమాణం. తర్వాత ఈ యొక్క తొడలు వంచి ఉండాలి. ఛాతీ తొడలకు తాకుతూ ఉండాలి. మోకాళ్ళు వంచి ఉండాలి. మోకాళ్ళు బాగా వంచండి, నో ప్రాబ్లం. వంచకపోతే ప్రాబ్లం, వంచితే బెనిఫిట్ అవుతుంది. ఎస్, ఇన్హేల్ అప్, పైకి గాలి తీసుకుంటూ పైకి లేవండి. గాలి వదిలేస్తూ కిందకి, తీసుకుంటూ పైకి, వదిలేస్తూ కిందకి, తీసుకుంటూ పైకి, వదిలేస్తూ కిందకి. చేతులు నేల మీద, ఇలా చేతులు నేల మీద అంచి మోకాలు పైకెత్తి ఇలా మడిమలు పైకెత్తి ఇలా మోకాలను ఫ్రీ చేయండి. మడిమలు పైకెత్తుతూ ఉండాలి. ఇక్కడ మడిమలు పైకెత్తినట్టుగా, మరి పైకి ఎత్తకుండా మీరు ఇలా కాళ్ళను కదపలేరు. మోకాళ్ళని ఫ్రీ చేయడానికి, తొడ కండరాలు ఫ్రీ చేయడానికి మడిమలు పైకెత్తి చేతుల కింద నుంచి ఈ రకంగా. ఎస్, ఇప్పుడు భుజాలను ఫ్రీ చేయండి. భుజాలను ఫ్రీ చేయండి. భుజాలను పూర్తిగా ఫ్రీ చేయాలి. మ్యాట్ మీద ముందుకు జరగండి. ఎస్, నౌ లెఫ్ట్ లెగ్ బ్యాక్, రైట్ లెగ్ బ్యాక్, ప్లాంక్ పోస్చర్. ప్లాంక్ పోస్చర్, ఏటవాలు తలము, నడుము కిందికి వాలిపోదు, అలాగంటే పైకి కూడా ఉండకూడదు. ఇలా నేల వారుగా ఇలా ప్లాంక్ పోస్చర్. మడమలు వెనక్కి నెట్టండి, పొట్ట లోపల లాగండి. 1 2 3 4 5 6 7. ఇక్కడ భుజకండరాలు, ఈ యొక్క ట్రైసెప్స్, బైసెప్స్ బాగా స్ట్రాంగ్ అవుతాయి. తర్వాత పొట్ట చుట్టూ ఉన్నటువంటి కండరాలని మనం బలోపేతం చేయడం ద్వారా పొట్ట చుట్టూ ఆ కండరాల మధ్యలో ఉన్నటువంటి కొవ్వు కణాలు కూడా నొక్కబడతాయి. నొక్కబడడం ద్వారా ఆ కొవ్వు కణాల యొక్క సైజ్ తగ్గడం ద్వారా మనకు కొవ్వు ఇక్కడ ఉన్నటువంటి ఊబకాయం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. చేసిన రిలాక్స్ స్టేజ్లో ఇలా మొక్కలు కింద నుంచి ఇలా నడుముని ఎడమవైపు మధ్యన ఆపేసి ఒక్క క్షణం మధ్యన పాజ్ ఇచ్చి, ఎడమవైపు మధ్యన పాజు, కుడివైపు మధ్యన పాజు, ఎడమవైపు నడుములు ఇలా ఎడమకి కుడికి జరుపుతూ ఉండాలి. అలా కదిలిస్తూ ఉండాలి. దీని మార్జాలాసనంలో ఇది ఒక విన్యాసం. ఇంతలో అనేక ఆక్సిజన్ డిమాండ్ కూడా తగ్గిపోతుంది. ఎస్, మరి సెకండ్ టైం రిపీటిషన్ కూడా ఉంటుంది. ఇందులో 3 times 4 times 5 times మీరు రిపీట్ చేయవచ్చు. మామూలుగా రెగ్యులర్గా చేసేదాన్ని మనకి టైం తక్కువ కాబట్టి ఒక్కసారి చేసాం. మీరు శాంపుల్. ఎస్, నౌ లెఫ్ట్ ఎల్బో డౌన్, లెఫ్ట్ ఎల్బో డౌన్, రైట్ లెగ్ అప్, రైట్ లెగ్ అప్. ఎస్, ఇలా కాళ్ళు తొడను చాలా పైకి లేపేసి ఇక ఎడమ భుజం మీదుగా ఈ పాదాన్ని మీరు గమనిస్తూ ఉండాలి. ఇలా చేసినట్లయితే మీకు ఇక్కడ ఈ బొత్తికడు ప్రాంతంలో బాగా ఇక్కడ వేదన కలుగుతుంది, ఇక్కడ వెయిట్ పడుతుంది, ఇక్కడ సంవేదన కలుగుతుంది. దాని అర్థము అక్కడ ఉన్నటువంటి ఏదైతే రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ పేగుల చుట్టూ ఉన్నటువంటి కొవ్వు కానీ కలుగుతుంది. రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉన్నటువంటి ఎయిల్మెంట్స్ ఏవైతే ఉంటాయో కంప్లీట్ గా నయం చేయబడతాయి. పీసీఓడి కానీ, గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ కంప్లీట్ గా తొలగించబడతాయి. కాబట్టి యోగా చేయడం ద్వారా సమగ్రమైనటువంటి ఆరోగ్య భాగ్యం కలుగుతుంది. కాబట్టి ఇందులో పిన్ పాయింటెడ్ గా ఏదో ఒక సమస్యను తొలగించడానికి గుళికలాగా ఏదో ఒకే ఒక సూక్ష్మమైనటువంటి చిట్కా ఏది ఉండదు ఇందులో. ఎస్, నౌ నడుముని మళ్ళీ ఎడమకి మీరు క్యాట్ పోస్టర్లోకి వచ్చేసి నడుముని ఎడమకి కుడికి, ఎడమకి మధ్యన పాజ్ ఇచ్చి కుడికి, మళ్ళీ మధ్యన పాజ్ ఇవ్వండి, ఎడమకి పాజ్ కుడి. నడుము కదిలిస్తూ ఉండండి. గాలి బాగా తీసుకుంటూ ఉండండి, వదులుతూ ఉండండి. గాలి బాగా ఉజ్జాయి, గాలిని బాగా నింపుకోవడం, వదిలేయడాన్ని ఉజ్జాయి అంటాం. ఇలా గాలి చాలా బాగా తీసుకుంటూ ఉండాలి. ఇక్కడ ప్రాణాయామంతో పాటు యోగా జరిగిపోతూ ఉండాలి. ఎస్, నౌ రైట్ ఎల్బో డౌన్,
లెఫ్ట్ లెగ్ అప్, లెఫ్ట్ లెగ్ అప్, బాగా పైకి, తోడ బాగా పైకి లేవాలి. ఎంత పైకి లేస్తే ఇక్కడ ఒత్తిడి అంత ఎక్కువగా జరుగుతుంది. మీకు పొట్ట ఆ యొక్క ఏరియాలో ఆ పరిధిలో ఉన్నటువంటి కండరాలని బాగా, అక్కడ ఉన్న అవయవాలని బాగా యోగా సంబంధించిన లాభం పొందాలంటే ఈ మోకాలు చాలా పైకి ఉండాలి. స్ట్రైట్గా అలా అలా మీ పాదాన్ని వంచకుండా, కిందికి వంచకుండా అటువైపుని కొంచెం డ్రాప్ చేస్తూ కుడి భుజం మీదుగా పాదాన్ని, ఎడవ పాదాన్ని చూస్తూ ఉండాలి. అలా 7 కౌంట్స్ చేస్తూ ఉంటాం. 7 కౌంట్స్ చేస్తూ కొనసాగిస్తూ ఉంటాం. ఆ తర్వాత రిలాక్సేషన్ స్థితిలోకి వచ్చేస్తాం. నడుముని మీరు క్యాట్ పోస్చర్లోకి వచ్చారు. క్యాట్ పోస్చర్లో మీరు నడుముని రిలాక్స్ చేస్తూ ఉండండి. రిలాక్స్ చేస్తూ ఉంటారు. దీన్ని మీరు 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు రిపీట్ చేస్తూ ఉండవచ్చు. ఈ రకంగా ఇది మనము పొట్ట చుట్టూ ఉండే కండరాలని బలోపేతం చేసేదానికి చేస్తూనే ఇంకా ఇతరత్ర బెనిఫిట్స్ కూడా పొందుతాం. కానీ ఈ ప్రధానంగా ఇప్పుడు మన ఉద్దేశము అక్కడ పొట్ట చుట్టూ కండరాల యొక్క మధ్యన, కండర కణజాలం మధ్యన కొవ్వు కణాలని ఒత్తి పట్టడం అనేది ఇక్కడ మనం చేస్తున్నటువంటి పని. ఇకపోతే ఇప్పుడు మనం టైపు బి కురంటక మహాముని చేసి సూచించబడినటువంటి సూర్య నమస్కారాలకి బదులుగా చేసినటువంటి ఒక వేగవంతమైనటువంటి వేగంగా చేసేటటువంటిది టైప్ 1. టైప్ 1 అంటే బాగా ఆక్సిజన్ డిమాండ్ పెంచుతుంది, బాగా అలసట వస్తుంది. ఇది 3 నిమిషాలు మాత్రమే లేదా 12 రౌండ్లు మాత్రమే చేయవచ్చు. మనం కొత్త కాబట్టి, మీరు కొత్త వాళ్ళు కాబట్టి ఒక 3 నిమిషాలు లేదా 2 నిమిషాలే చేద్దాం. ఒక 5 లేదా 6 రౌండ్లు చేద్దాం. యాక్చువల్గా 3 నిమిషాలలో 12 రౌండ్లు పూర్తి చేయాలి. అంత వేగంగా చేయాలి. అయితే ప్రారంభంలో ఎలా చేయాలో 1 రౌండ్ చూపిస్తాం, 2 రౌండ్లు చూపిస్తాం. దాన్ని ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎలా చేయాలో కూడా చేద్దాం. చేస్తాం. ఇలా రావచ్చు. ఎప్పుడైనా ఇలా చూసి ఎస్, హ్యాండ్స్ అప్, ఇన్హేల్, exhale down, inhale up, exhale down, inhale up, come front, yes, inhale up, exhale down, hands on the floor, ఎడమ కాలు వెనక్కి, కుడి కాలు వెనక్కి, ప్లాంక్ పోస్చర్, లోవర్ ప్లాంక్, అధః చతురంగ దండాసన్. ఈ గాలి వదిలేసి, గాలి తీసుకొని కోబ్రా పోస్చర్, గాలి వదిలేసి పర్వతాసనంలోకి రండి. గాలి తీసుకుంటూ చేతులతో వెనక్కి నడవండి. ఇది ప్రారంభకులు కొత్త వాళ్ళు చేయాల్సినటువంటి పద్ధతి. చేతులు వెనక్కి పైకి, చేతులు వెనక్కి పైకి, చేతులు వెనక్కి పైకి. ఇన్హేల్ అప్, ముందుకు నడవండి. ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్, హ్యాండ్స్ ఆన్ ద ఫ్లోర్. ఎడమ కాలు వెనక్కి, కుడి కాలు వెనక్కి, ప్లాంక్ పోస్చర్. ఇన్హేల్ లో ప్లాంక్ పోస్చర్, ఎక్స్హేల్ లో లోవర్ ప్లాంక్, అధః చతురంగ దండాసన్. ఇన్హేల్ కోబ్రా పోస్చర్, ఎక్స్హేల్ పర్వతాసన్. ఇన్హలేషన్ చేస్తూ గాలి తీసుకుంటూ చేతులతో వెళ్తున్నారు. ఇది ప్రారంభంలో చేయాల్సినటువంటి పద్ధతి. ఇది 5 రౌండ్లు, 6 రౌండ్లు, 10 రౌండ్లు మీ ఓపిక పెట్టి చేయొచ్చు. ఇది చాలా చాలా పవర్ఫుల్ పోస్చర్. మన ఊబకాయాన్ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడేటువంటి పోస్చర్. ఇది వేగంగా చేసినట్లయితే మీరు చాలా అద్భుతంగా మీరు అనుభవాన్ని పొందుతారు. ఎస్, దీన్ని వేగంగా చేసే పద్ధతిలో చేద్దాం. ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్, హ్యాండ్స్ ఆన్ ద ఫ్లోర్, జంప్ బ్యాక్, లోవర్ ప్లాంక్, అప్ డాగ్, డౌన్ డాగ్, జంప్ ఫార్వర్డ్. కూర్చోవాలి. ఇలా కూర్చొని ఎస్, చిన్నగా నడుము పైకి ఎత్తండి. నడుము పైకి ఎత్తి చేతులు వెనక్కి పైకి. ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్, హ్యాండ్స్ ఆన్ ద ఫ్లోర్, జంప్ బ్యాక్, లోవర్ ప్లాంక్, అప్ డాగ్, డౌన్ డాగ్, జంప్ ఫార్వర్డ్. నడుము పైకి ఎత్తి చేతులు వెనక్కి పైకి. ఇన్హేల్ అప్. ఇక్కడ చిన్న సూచన ఏంటంటే, మీరు ఇలా జంప్ చేసేటప్పుడు
మీరు ఇలా డౌన్ డాగ్ లో ఉన్న తర్వాత జంప్ చేసేటప్పుడు ఇలా మోకాలను కొంచెం ఉంచేసి ఇలా బరువునంతా కూడా వెనక్కి పాదాల మీద తీసుకొని ఇలా ముందుకు జంప్ చేయాలి. చేతులు పెరిగి చాలా బరువు ఎక్కువగా తీసుకొచ్చినట్టయితే ముందుకు జంప్ చేయడం చాలా సులభంగా జరుగుతుంది. మన తప్పమని చెప్పేసి శబ్దం రాకుండా మెల్లగా పెళ్లిలాగా గెంతినట్టుగా వెనక అది ప్రాక్టీస్ లో వచ్చేస్తుంది. నో ప్రాబ్లం. ఎస్, ఇన్హేల్ అప్, exhale down, inhale up, exhale down, hands on the floor, jump back, lower plank, up dog, down dog, inhale, jump forward, yes, చేతులు వెనక్కి పైకి నడుము పైకి ఎత్తేసి inhale up, yes, exhale down, inhale up, exhale down, చేతులు నేల మీద, jump back, inhale, ఇప్పుడు inhale, exhale lower plank, inhale up dog, exhale down dog, ఇక్కడ ప్రాణాయామ జరగాలి. exhale down dog, inhale, jump forward, exhale, hands up from back side, inhale up, yes, exhale down, inhale up, exhale down, చేతులు నేల మీద, inhale, jump back, exhale lower plank, inhale up dog, exhale down dog, inhale, jump forward, exhale, hands up from back side, inhale up. ఈ పద్ధతిలో మనం ఇది టైప్ 1 ఎక్సర్సైజ్. ఇది ఇక హ్యామ్స్ట్రింగ్స్ కు, తర్వాత షోల్డర్ మజిల్స్ కి, ఈ చెస్ట్ మజిల్స్ కి, పొట్ట కండరాలకి, తొడ కండరాలకి సమగ్రంగా వ్యాయామించినటువంటి ఒక శక్తిని బాగా ఎనర్జీ కన్స్యూమింగ్ ఎక్సర్సైజ్ అంటాం. ఇది టైప్ 1. టైప్ 1 అంటేనే బాగా గుండె యొక్క వేగాన్ని పెంచేదాన్ని టైప్ 1 ఎక్సర్సైజ్ అంటాం. దీన్ని మనం 3 నిమిషాలు లేదా 12 రౌండ్లు మాత్రమే చేయాలి, అంతకంటే ఎక్కువ మించి చేయకూడదు. ఇది ఇలాంటివి చేయటం ద్వారా మాత్రమే ఏదైనా కొవ్వు కరిగించుకుంటామంటే అది అపోహ మాత్రమే. దీంట్లో పూర్తిగా ఇలా మనము ఇది యాక్చువల్ గా ఆధ్యాత్మిక క్రమంలో చూసినటువంటి కటి చక్రాసనం అనేది ఈ కొవ్వు పెరగడానికి చాలా బాగా అద్భుతంగా ఉపయోగపడేటువంటి ఆసనాల్లో ఇది కూడా ఒకటి. ఆధ్యాత్మిక క్రమం మొత్తం కూడా మీకు బాగా కొవ్వు కరిగించడానికి ఉపయోగపడుతుంది. ఇలా మీరు ఛాతీ బాగా వెనక్కి తిప్పండి, వెనక్కి చూడండి, కుడి భుజం మీదుగా వెనక, భుజం మీదుగా చాలా వెనక్కి, ఇలా చేతుల్లో ఎలాంటి రెసిస్టెన్స్ లేకుండా, ఎలాంటి అవరోధం నిరోధం లేకుండా ఇలా ఫ్రీగా వదిలేయండి. No resistance, zero resistance exercises will help you a lot in reducing the belly fat. Inhale, exhale, inhale, exhale, inhale, exhale. Hands up and drop your hands. దీంట్లో మనము ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి ఆహార నియమాలతో పాటు ఇదంతా కూడా ఏం చేస్తుందంటే మన యొక్క మెటబాలిక్ రేట్ ని పెంచుతుంది. వ్యాయామం అనేది, యోగా అనేది మెటబాలిక్ రేట్ ని పెంచుతుంది. అంటే తిన్న ఆహారం అనేది కొవ్వుగా మారకుండా శక్తిగా మారడానికి మాత్రం బాగా ఉపయోగపడుతుంది. లోపల మైటోకాండ్రియా, కణం లోపల మైటోకాండ్రియా పెరిగి ఆక్సిజన్ సరఫరా బాగా పెరగడం ద్వారా తీసుకున్నటువంటి ఆహారం మొత్తం కూడా కొవ్వుగా మారకుండా శక్తిగా మారేదాన్ని మెటబాలిక్ రేట్ పెంచడం అని అంటాం. యోగా అనేది మెటబాలిక్ రేట్ పెరగడానికి 30% 40% ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఆహార పద్ధతులు అనేవి కూడా మెటబాలిక్ రేట్ పెంచడానికి మిగతా 56% ఉపయోగపడతాయి. కాబట్టి ఒక యోగా ద్వారా మాత్రమే కాకుండా ఆహార పద్ధతులు మార్చుకోవడం ద్వారా, శ్రేష్టమైన ఆహారం తీసుకోవడం ద్వారా మనం ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు. ఎస్, ఇప్పుడు ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి ఇంకొక రకమైనటువంటి వ్యాయామము, అది వీరభద్రాసనం. వీరభద్రుడి యొక్క పోస్చర్ లో ఉంటుంది కాబట్టి దానికి వీరభద్రాసనం. జస్ట్ కమ్ ఫార్వర్డ్, ఇన్హేల్, హ్యాండ్స్ అప్, ఇన్హేల్, ఎక్స్హేల్ డౌన్, చేతులు నేల మీద, జంప్ బ్యాక్. ఎస్, నౌ కుడి కాలు ముందు, కుడి కాలు ఒకటి, కుడి కాలు, రైట్ లెగ్ ఫార్వర్డ్, ముందుగా పాదం చేతుల మధ్య, హస్తాల మధ్య పాదం, ఇంకా పాదం ముందు తీసుకోవాలి. మీరు ఈ రకంగా ఈ గ్లూటియస్, ఈ
గజ్జల ప్రాంతంలో ఉన్నటువంటి పట్టివేదని తగ్గించేది. ఆ రకంగా ముందు పాదాన్ని అలా ఉంచాం కాబట్టి తొడ మీద బాగా ఒత్తిడి పడుతుంది. ఆ తొడలో ఉన్నటువంటి కండర కణజాలం అంతా కూడా కొవ్వు కణజాలాన్ని నొక్కడం ద్వారా ఆ కొవ్వు సంచుల్ని బాగా కుంచింపచేస్తుంది. ఎస్ మెల్లగా నడుము పైకి, ఇలా రెండు చేతులు కిందకి, నడుము పైకి ఎత్తండి. ఎస్ ఇలా రెండు చేతులు నుంచి ఇలా హ్యాండ్స్ అప్. ఎస్ వీరభద్రాసన్ 1. ఇలా 90 డిగ్రీల కోణంలో ఉండాలి. ఇది ముందున్నటువంటి పాదం 90 డిగ్రీల కోణంలో ఉండాలి. తర్వాత ఏదైతే బొటనవేలు ఉందో టో అనేది మోకాలు కంటే కొంచెం ముందుకు ఉండాలి. మోకాలు ముందుకు ఉండకూడదు. మోకాలు కంటే టో ముందుకున్నట్లయితే మోకాలు నొప్పి రాకుండా ఉంటుంది. 90 డిగ్రీస్. ఎస్ ఇలా చేతులు మీరు ఇలా బొటన పైన ఉన్నటువంటి థంబ్ ఫింగర్ చూస్తూ ఉండండి. మీ యొక్క దండ చేతులు చెవులకు దగ్గరగా ఉండాలి. ముందరటువంటి కాలు 90 డిగ్రీల కోణాన్ని మార్చకండి. అలా వీరభద్రాసన్ ఇది 1 అవుతుంది. 1 2 3 4 5 6 7. Set your hands sideways. ఇలా సైడ్ వేస్ తీసుకొచ్చిన తర్వాత కుడి చేయి ముందుకు, ఇలా కుడి చేయి కుడి మోకాలు మీద, ఎడమ చేయి పైనుంచి ఇలా పైకి 1 2 3 4 5 6 7. ఎడమ చేయి వెనక్కి గాలి తీసుకుంటూ కుడి చేయి పైనుంచి ఇలా మొండాన్ని వెనక్కి ఉంచండి. 90 డిగ్రీల కోణం మారద్దు. ఇన్హేల్, ఎక్స్హేల్. కుడి చేయి కుడి మోకాల మీద తీసుకోవాలి. ఎడమ చేయి పైనుంచి ఇలా ఎడమ హస్తాన్ని మనం పైన చూస్తూ ఉండాలి. ఎక్స్హేల్, ఇన్హేల్. ఎడమ చేయి ఇలా రెండు చేతుల పైనుంచి ఎడమ చేయి వెనక్కి కుడి చేయి పైకి. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. రెండు చేతులు నేల మీద, ఇలా ఎడమ మోకాలు నేల మీద, కుడి మోకాలు కుడి తొడ కండల ముందు ఇక్కడ దాని మీద వెయిట్ పెట్టాం, సంకోచింపజేసాం, దాన్ని రిలాక్స్ చేస్తున్నాం. ఈ రకంగా తొడ కండరాల్లో ఉన్నటువంటి పువ్వుని కరిగించడమే కాకుండా మన యొక్క గ్లూటియస్ ప్రాంతంలో ఈ గజ్జల ప్రాంతంలో ఉన్నటువంటి పట్టివేదని ఆ బిగుత్వాన్ని తీసేసి అక్కడ ఉన్నటువంటి బిగుత్వాన్ని తీసేయడం ద్వారా మనకి మలబద్ధకం తొలగిపోతుంది. ఆ తర్వాత రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ సమస్యలన్నీ కూడా తొలగిపోతుంది. ఎస్ నౌ హ్యాండ్స్ ఆన్ ద ఫ్లోర్. ఇప్పుడు జంప్ ద్వారా లేదా మామూలుగా కుడికాలు ముందుకు తీసుకోండి, కుడికాలు తీసుకోండి, ఎడమకాలు ముందుకు తీసుకురండి. ఎస్ నౌ ఇలా ఎడమ పైకి ఎత్తండి. ఎడమ పాదాన్ని కొంచెం దగ్గరగా తీసుకోండి. ఇలా రెండు చేతుల్ని ఇలా పైకి. వీరభద్రాసన్ 90 డిగ్రీల కోణంలో చేతులు పైకి, దండ చేతులు చెవులకు దగ్గరగా, మీకు బొటన వేలు పైన చూస్తూ ఉండండి. 1 2 3 4 5 6 7. Stretch your hands sideways. Left hand forward, left elbow on the left thigh, right hand from back side up. Yes, observe the right palm. 1 2 3 4 5 6 7. Yes, now right hand goes back. Inhale, exhale. ఇది 90 డిగ్రీల కోణం మారనీయద్దు. Inhale, back. Exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. చేతుల నేల మీద, కుడి మోకాల నేల మీద ఇలా ఎడమ సంకోచించిన ఎడమ కండరాల ఎడమ తొడ కండరాలని ఫీడ్ చేస్తాను. చేయడానికి ఇలా రిలాక్స్. ఇమ్యూనిటీ పెంచడం కూడా ఈ యోగాలో అద్భుతంగా జరిగిపోతుంది. మీ యొక్క రోగనిరోధక శక్తి పెరగడం ద్వారా, ఊపిరితిత్తుల సామర్థ్యం పెరగడం ద్వారా ఈ COVID-19
ఉపద్రవం నుంచి మనం బయటపడాలంటే ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుకోవాలి. హైజెనిక్ పూర్తి పరిశుభ్రతను పాటించాలి. ముక్కు దగ్గర ఏదైనా నూనెను అంటించుకోండి. బయటికి వెళ్ళినప్పుడు చేతులకు కూడా నూనెను అంటించుకోండి. అలా ఆ ప్రోటీన్ కణంతో ఉన్నటువంటి డిఫెక్టెడ్ ప్రోటీన్తో నిండి ఉన్నటువంటి అదేదైతే కరోనా వైరస్ ఏదైతే ఉందో దాన్ని మనం అది ఫర్దర్ ముందుకు జరగకుండా ఆపేసి దాన్ని నిర్వీర్యం చేయడం కొరకు నూనె బాగా ఉపయోగపడుతుంది. ముక్కు దగ్గర, చెవుల దగ్గర, కంటి దగ్గర, కొడుకుల్లో నూనెని అప్లై చేసుకోవడం ద్వారా మనం రక్షణ పొందవచ్చు. అలాగే తప్పనిసరిగా మాస్క్ ధరించడం మానవద్దు. మాస్క్ ఎవ్రీడే మార్చాలి, లేదా గుడ్డ మాస్క్ అయితే రోజు సాయంత్రం ఉతుక్కోవాలి. 2-3 మాస్కులు కనుక మీకు ఉంటే చాలా మంచిది. బట్ రోజు మార్చి రోజు వేసుకోవడానికి రోజు ఉతుక్కోవాలి, రోజు శుభ్రం చేసుకోవాలి, విసిరి చేసుకొని మాత్రమే వాడుకోవాలి. ఎస్ నా లెఫ్ట్ లెగ్ బ్యాక్వర్డ్స్. ఎస్ ఇన్హేల్, ఎక్స్హేల్. ఇన్హేల్. మార్జాలాసనంలో చాలా అలసట తీర్చుకోవడమే కాకుండా వెన్నుపూసని చాలా రిలాక్స్ చేస్తున్నాం. ఎక్స్హేల్, నడుమెత్తడం. ఇన్హేల్, నడుము బాగా దించడం. ఎక్స్హేల్, ఎక్స్హేల్లో నడుము పైకి ఎత్తినప్పుడు గాలి తీసేస్తూ ఉంటాం. ఈ గడ్డం పోయి చెస్ట్ తాకుతూ ఉంటుంది. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. అలాగే ఇంకా మనం దీనికి సంబంధించి ఉపకాయానికి సంబంధించి మనము కొంత పడుకొని ఎలగిలా పడుకొని చేసేటువంటి ఆసనాల్లో ఇలా మోకాల పైకి ఎత్తండి, పాదాల దగ్గరగా తీసుకోండి. మోచేతులు వెనక్కి, మోచేతులు ఇలా వీపు వెనకాల ఇలా ఆనించి ఇలా మోకాలు పైకి ఎత్తేసి, ఇలా పాదాలు పైకి ఎత్తేసి, ఇలా కుడికి ఎడమకి మీ నడుమును ఫ్రీ చేయండి. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, inhale, exhale. Yes, now inhale, open your legs at the 70 degrees level. 1, stay there, don't bend your knees. 1, 2, inhale, exhale. 3, 4, 5, 6, 7. Yes, now close your legs and now free your waist. Ela nadamani మోకాల్ని ఎడమకి కుడికి. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, inhale, exhale. Just once again, inhale, open. 1, 2, 3, 4, 5, 6, 7. Close. Now move your knees to left and right. Inhale, exhale. గాలి తీసుకోండి, వదిలేయండి, తీసుకోండి, వదిలేయండి. Just once again, inhale, open. 1, 2, 3, 4, 5, 6, 7. Close. వెనక్కి ఇలా చేతులు తొలగించి ఇలా వాలిపోండి, ఇలా రిలాక్స్ కండి. ఎస్ నౌ రైట్ లెగ్ ఆన్ ద లెఫ్ట్ నీ. ఇలా ఛాతీని కుడి వైపు లాగుతూ మోకాల్ని, 2 మోకాల్ని ఎడమ వైపు డ్రాప్ చేయండి. ఛాతీని కుడి వైపు లాగి పట్టండి, మోకాలను మాత్రం ఎడమ వైపే డ్రాప్ చేయండి. మ్యాక్సిమం డ్రాప్ చేయండి. మోకాలు అనే విధంగా 1, 2, 3, 4, 5, 6, 7. It's up. It's leg change. Left leg upside. And now pull your chest to the left side. Drop your knees to the right side. 1, 2, 3, 4, 5, 6, 7. Yes, now once again leg change. Right leg upside, drop to the left side, pull your chest to the right side.
1, 2, 3, 4, 5, 6, 7. Up your knees and change your legs. Yes, drop your knees to the right side. Pull your chest to the left side. 1, 2, 3, 4, 5, 6, 7. Yes, now pull your legs to your knees. Foot apart, పాదాలు దూరంగా ఉంచి ఇలా మోకాలని ఇలా ఎడమకి తిరిగి పాదాలు దూరంగా ఉంచండి. పాదాలు దూరంగా ఉంచండి. ఎస్ ఇలా చేతులు కానిచ్చి నెల కానిచ్చి ఇలా చేతులు ఇలా ఫ్రీ చేయండి. భుజాలు ఫ్రీ చేయండి. భుజాన్ని వెనక్కి ముందుకు కదల్చండి. ఎస్ ఇలా కూర్చొని ఇలా భుజాన్ని మరొకసారి ఇలా కదల్చండి. ఇలా కదల్చండి. ఎస్ now we are concluding the session. Thank you for watching. ఎస్ గురువు గారికి వందనం చెబుదాం. ఇలా నమస్కారాసనంలో ఇలా తలని నేల కాంచని ముందు కొంగి మూకం కరోతి ఋషీణాం మూకం కరోతి ఋషీణాం మూకం కరోతి సాధూనాం మూకం కరోతి సాధూనాం మూకం కరోతి గురూణాం మూకం కరోతి గురూణాం. సరే మెల్లగా పైకి లేండి. ఇలా చేతులు రబ్ చేయండి. కళ్ళు తెరవద్దు. కళ్ళు తెరవకుండా చేతులు బాగా రబ్ చేయండి. బాగా రబ్ చేయండి. ఇందాక మీ హస్తాలని కళ్ళకి అద్దుకోండి. మీ యొక్క కళ్ళని నదురు, ఫోర్ హెడ్, చీక్స్ నైస్గా మసాజ్ చేయండి. ఈ కళ్ళ యొక్క కొలుకుల్ని బ్యాలెన్స్ చేసుకోండి. ఎస్ మీ యొక్క మూసుకు ఉన్నటువంటి చేతుల్ని, మీ కళ్ళ నుంచి మూసుకు ఉన్నటువంటి చేతులు హస్తాలతో ముయ్యండి. మూసుకున్న కళ్ళని హస్తాలతో ముయ్యండి. ఈ యొక్క మూసుకున్న వేళ్ల సందులో నుంచి మెల్లగా కాంతిని కళ్ళ మీదకి వదలండి. మెల్లమెల్లగా కాంతిని పెంచండి. మెల్లమెల్లగా కాంతిని పెంచండి. అదర్వైజ్ ఇట్ ఎఫెక్ట్స్ ద పిట్యూటరీ గ్లాండ్. అందరికీ నమస్కారం. Stay tuned and stay fit. Stay at home. Be careful. Namaskaram. Thank you everyone for logging into our channel. I hope you got the idea about like what kind of asanas can be done for obesity, and so I wish you to continue this kind of sessions further. Like we have BP or hypertension ఉన్న వాళ్ళకి సంబంధించిన ఆసనాలు రేపు చేస్తాము. బీపీ ఉన్న వాళ్ళకి కాదు, రాకుండా ఉండడానికి కూడా ఎలాంటి ఆసనాలు, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అన్నీ కూడా రేపు గురుగారు చెప్తారు. And at the same time, I'm also going to post some videos on what kind of food you can take to reduce the fat and get rid of obesity. Alanti food ivanni kuda nenu pedtanu. And also there are other aspects for to get a complete benefit out of this, like reducing the sleeplessness, like having good sleep for at least 7 to 8 hours per day is one of the important factors. Also reducing the stress levels are also important